ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనగానే అన్నిట్లోనూ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంఘం ప్రతినిధి మీరు ఏదైనా రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివా? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నేను తప్ప మిగతా అభ్యర్థులు అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ నుంచి వస్తూ ఉన్నారు. యూనియన్లు కూడా ఆ విధంగానే నిర్మించబడి ఉన్నాయి, ఆ విధంగానే ఆవిర్భవించబడినాయి. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్గా పనిచేస్తాయి. ఆ యూనియన్లు ఏంటంటే ప్రైమరీ ఎజెండాగా రాజకీయ భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తాయి. సెకండరీ ఎజెండాగా మాత్రమే టీచర్ ఇష్యూస్ తీసుకుంటారు. కానీ పిఆర్టీ అట్లా కాదు, కేవలం ఉపాధ్యాయ సమస్యలపైనే మరి సంఘం ఆవిర్భవించింది, అదే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నది. దీనికి ఏ రాజకీయ పార్టీ అనుబంధం లేదు, మరి అట్లాంటి అవకాశం కూడా లేదు. ఒక ఇండిపెండెంట్ పూర్తిగా స్వతంత్ర సంఘం ఇది ఒకటే ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం. నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు జాతీయ స్థాయిలో. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం అనేది వ్యక్తిగతమా, అసోసియేషన్ యూనియన్ నుంచి మీకు వచ్చినటువంటి ఎండార్స్మెంట్? అధికారికంగా యూనియన్ మీకు మద్దతు ఇస్తుందా? అధికారికంగా అభ్యర్థిని సంఘమే నిలిపిందండి. ఇది సంఘం మ్యాండేట్ అనేది. అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల అభ్యర్థిగా పిఆర్టీయూ ప్రతినిధిగా మీరు నిలబడుతున్నారు. పిఆర్టీయూ టీఎస్ ప్రతినిధిగానే నాకు సంఘం అవకాశం ఇచ్చింది.